ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనవసరంగా ఇక్కడ గొడవలొద్దు. నువ్వు బాగు తెలిసే నీకేం తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదంటే 4 పీకమంటావా? మీరు నన్ను పీకడం కాదు, నేనే మీ ఒక్కొక్కరి పీకలు కోసే వెళ్తాను ఇవాళ. నువ్వేంటి నన్ను వీడియో తీస్తున్నావు? ఏయ్, మాటలు మర్యాదగా రాని, లేదంటే నా సంగతి తెలియదు నీకు. కొడవలి చూసి కూడా నోరెత్తుతున్నావేంటే? సంతోష్, సంతోష్ ఆగు. ఏంటిది? అదే నేను అడుగుతున్నాను. మా అమ్మా నాన్నల్ని అవమానించి మా నాన్న జేబు చించి పంపడానికి నీకెన్ని గుండెలరా? ఒరే సిద్ధు, వాడితో మాట్లాడరా. 4 తగిలించి బయటికెట్టాయి. నాకు మా కుటుంబానికి న్యాయం జరిగాకే నేను ఇక్కడి నుంచి కదిలేది. అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలన్నయ్య. దయచేసి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఆగో. అమ్మా నాన్నల్ని ఇంట్లోంచి గంటేస్తే అడ్డుకోలేదనివి నన్ను వెళ్ళమంటున్నావా? సంతోష్, జరిగిన దానికి అందరం బాధపడుతున్నావు. నువ్వు ఇలా గొడవలు పట్టుకొని రావడం పద్ధతి కాదు. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి పద్ధతి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? అత్త మామల్ని కళ్ల ముందే అవమానిస్తే ఆపలేని నువ్వు పద్ధతి గురించి మాట్లాడడం అస్సలు బాలేదు. పద్ధతి అంట పద్ధతి. ఇవాళ లెక్కలు తేలాల్సిందే, చొక్కాలు చెరగాల్సిందే. సంతోష్, పట్టుకోండి, రండి. నమస్తే సార్. వాణ్ణి అరెస్ట్ చేసి మళ్ళీ బయటికి రాకుండా జైల్లో వేయండి. వాణ్ణి తీసుకెళ్ళండి. మీరెందుకు వచ్చారు సార్? తను మా అన్నయ్య. మాకెవరో ఫోన్ చేశారమ్మా, గొడవలు పట్టుకొచ్చి ఇతను గొడవ చేస్తున్నాడని. వాడు నన్ను చంపడానికి వచ్చాడు. వాడంతా చూడాల్సిందే. ఎస్ఐ గారు, ఎక్స్ఎమ్మెల్యేనే మర్డర్ చేయడానికి వచ్చాడు. వాణ్ణి వదలొద్దు. అలాగే సార్. కానిస్టేబుల్స్ వాడిని లాక్కురండి. తీసుకెళ్ళండి. ఉంటాను సార్. మావయ్య, మావయ్య విడిచిపెట్టమని చెప్పండి మావయ్య. అన్నయ్య, తులసి, అమ్మా, అమ్మా.